ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అంతా కూడా చర్చనీయాంశమేనని అని తెలుసుకోవాలి. ఎందుకనంటే తాజాగా సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ వీఆర్ఎస్ తీసుకోవడంతో, వీఆర్ఎస్‌కి అప్లై చేయడంతో ఇది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. జనరల్‌గా యువత ఉన్నత విద్యావంతులవుతున్నటువంటి యువత ఐఏఎస్, ఐపీఎస్ వైపు ఎక్కువ వెళ్ళేందుకు మక్కువ చూపుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే అసలు యువత ఐఏఎస్, ఐపీఎస్ వైపు వెళ్తారా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదేంటి? దీనికి దానికి సంబంధం ఏందనుకుంటున్నారా? ఉంది. జనరల్‌గా ప్రజా ప్రతినిధులు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను శాసించే పరిస్థితి ఎక్కువైపోయిందని చెప్పుకోవాలి. ఇది మరీ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఐఏఎస్‌లపై, ఐపీఎస్‌లపై ఈ ప్రభావం బాగా పడుతుంది. ఒక ప్రభుత్వంలో వీరు పనిచేశారంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వారిని పక్కన పెట్టడం, వారికి ఆ పార్టీ ముద్ర, ఆ ప్రభుత్వం ముద్ర వేయడం జరుగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో సైతం అదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐఏఎస్‌లు కొంతమందికి అప్రాధాన్యత పోస్టులో పెంచడం, అలాగే ఐపీఎస్‌లు కొంతమందికి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచేయటం. ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌లో వెళ్ళేందుకు ఇష్టపడట్లేదనే పరిస్థితిని మనం చూడాల్సి వస్తుంది అని పలువురు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక అసలు ఐపీఎస్‌లపై ఎక్కువ టార్గెట్ ఉంది అనేటువంటి ఆరోపణలు బాగా ఉన్నాయి. మనం కొత్తగా చూసుకుంటే అసలు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక ఐపీఎస్‌ల పరిస్థితి చూసుకుంటే 24 మంది ఐపీఎస్‌లకి కొద్ది రోజుల వరకు పోస్టింగ్స్ ఇవ్వలేదు. చాలా రోజుల తర్వాత అంతగా ప్రాధాన్యత లేనటువంటి చోట వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చారు. అంతేకాదు డీజీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, పి సినోల్ కుమార్ కావచ్చు, అదనపు డీజీ సంజయ్ కావచ్చు, ఐజీ క్రాంతి రాణా, డీఐజీ విశాల్ మునీల్ కావచ్చు, వీళ్ళంతా కూడా అక్రమ కేసులను ఎదుర్కొంటూ సస్పెన్షన్ గురై ఉన్నారని కూడా మనం మనం కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం కాదు, ఇది తెలుసు అందరికీ. వీళ్ళు సస్పెన్షన్‌లో ఉన్నారు కొన్ని కేసుల విషయంలో. ఈ అక్రమ కేసులతో సస్పెండ్ అయ్యామని చెప్పి వాళ్ళు ఓపెన్‌గా చెప్తున్నారు కూడా, సస్పెన్షన్ గురైనటువంటి ఐపీఎస్. ఇదే సందర్భంలో ఐజీలు కొల్లి రఘురామరెడ్డి, ఎస్పీలు రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, జాషువాలకైతే నేటికి పోస్టింగ్ లేదు. వాళ్ళు పోస్టింగ్ రాకుండా పక్కన పెట్టారు. ఇదే సందర్భంలో ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఏకంగా కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి. అంటే తాజాగా ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద పదవి విరమణకి దరఖాస్తు చేయడంతో ఈ వివాదాలన్నీ మళ్ళీ తెర మీదకి వచ్చినట్లయింది. అంటే జనరల్‌గా ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా పరిపాలన అంటే ఐఏఎస్, ఐపీఎస్ చేతుల్లోనే ఉంటుంది అనేటువంటిది ఒక నానుడి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి భిన్నంగా రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తే వాళ్ళకి మంచి పోస్టింగ్సు, వాళ్ళు కోరుకున్న చోట పోస్టింగులు వాళ్ళు కోరుకున్నట్లుగా ఉంటుంది. లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకపోవటము, వారిపైన వేధింపులు, ఇంకోటో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. జనరల్‌గా సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాతో ఈ ఐఏఎస్‌ల, ఐపీఎస్‌ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ ఉన్నటువంటి జీవీ రెడ్డి రిజైన్ చేయడానికి ముందు దానికి డైరెక్టర్‌గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మీద కంప్లెయింట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా అతన్ని బదిలీ చేశారు. అలాగే ఐఏఎస్‌లు కూడా చాలా మందికి ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లు ఇచ్చారు. కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో, వీళ్ళంతా కూడా కీలకమైనటువంటి పదవులు నిర్వహించారు. వీళ్ళంతా కూడా జగన్‌కి అనుచరులు అనేటువంటి ఒక ముద్ర వేసేసి వీళ్ళని పక్కన పెట్టి పరిస్థితి ఉందనేటువంటి ఆరోపణలు లేకపోలేదు. అలాగే ఐపీఎస్‌లకి సేమ్ అదే ఉంది. అంటే ఎంతో కష్టపడి, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా ఉత్తీర్ణులై ట్రైనింగ్‌లు తీసుకొని వాళ్ళు సేవ చేయాలనేటువంటి వచ్చేటువంటి దృక్పథంతో వస్తుంటే వారిపైన ఇటువంటి చర్యలకు పాల్పడటం, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండే రాజకీయ నాయకులు వారి మీద పెత్తనం చెలాయించడం, ఎక్కడా కూడా వారి మాట చెల్లుబాటు కాకపోవటం, వీళ్ళకి ఎదురెందుకెళ్ళటం, మనం ఎందుకు ఎదురెళ్ళాలి అనేటువంటి భావం రావడం, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇది తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇంతమంది ఐపీఎస్ అధికారులు అప్రాధాన్యత పోస్టులో ఉండటం, పోస్టింగ్ లేకపోవటం, కేసులు ఎదుర్కోవడం, అరెస్ట్ అయ్యి పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళారు. ఆయన బెయిల్ తెచ్చుకున్న పరిస్థితి. జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, క్రాంతిరామ్ టాటా ఐపీఎస్లు వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం, ఆంజనేయులను అరెస్ట్ చేయడం, ఇవన్నీ అంటే జత్వానిపై జగన్మోహన్ రెడ్డి సమయంలో కేసు నమోదు చేశారు. మరి జత్వాని కేసును ఎందుకు విచారించరు? వన్ సైడ్ ఎందుకు వెళ్తున్నారు? జత్వానిపై నమోదైన కేసును కూడా విచారించాలి కదా. సమంగా విచారణ అనేది కొనసాగితే ఎవరు దోషులు అనేది తేలుతుంది. జత్వానిపై కేసును పక్కన పెట్టేసి వీళ్ళపై కేసులు నమోదు చేసి వీళ్ళని బాధ్యతలు చేయడం ఐపీఎస్ అధికారిని. అంటే ఐపీఎస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారా అనేటువంటి అనుమానాలు అందరికి కలుగుతున్నాయి. ఇక ఐఏఎస్ విషయానికి వస్తే కూడా అంతే సేమ్. ఐఏఎస్‌లైనా, ఐపీఎస్‌లైనా ఒకేలాగా ఉంది అనేటువంటి విమర్శ బాగా వినిపిస్తుంది. మరి
భవిష్యత్తులో ఎవరన్నా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ని ఆంధ్రప్రదేశ్కి వెళ్తారంటే బాబోయ్ ఆంధ్రప్రదేశ్కి మేము వెళ్ళాం అనేటువంటి పరిస్థితి తీసుకొస్తారా అనే అనుమానాల్ని రాజకీయ విశ్లేషకులే కావచ్చు, సీనియర్ రాజకీయ నేతలే కావచ్చు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. సిద్ధార్థ కౌశల్ రాజీనామా అనేది దీనికి ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. సరే, ఆయన రాజీనామా అంశాన్ని పక్కన పెడితే ఎంతోమంది ఐపీఎస్ల పేర్లు మనం చెప్పుకున్నాం. వీళ్ళంతా కూడా పోస్టింగ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో 24 మంది ఐపీఎస్లకి చాలా టైం తీసుకుని పోస్టింగ్స్ ఇచ్చారంటే చూసుకోవచ్చు ఏ స్థాయిలో ఇక్కడ వివక్షత కనపడుతుంది. అంటే ఇంత చదువుకొని మేమంతా ఎంతో కష్టపడి ఐపీఎస్లుగా ఎంపికయ్యి ఇక్కడికి వచ్చి ప్రజాప్రతినిధుల దగ్గర మేము ఎందుకు అవమానపడాలి అనేటువంటి భావం బాగా ఐపీఎస్లో నెలకొందని చెప్పుకోవచ్చు. ఐపీఎస్లు ఐఏఎస్ వీళ్ళంతా కూడా పరిపాలనను నడిపించేది, ముందుండి నడిపించేది వీరే. వీరిపైనే ప్రజాప్రతినిధులు దండయాత్రకు వెళితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద మచ్చగా మారిపోయే అవకాశం ఉంటుంది. మరి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా గమనించుకొని కక్షపూరిత ధోరణిని మానుకొని స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉంటే ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు ఉంటుంది. యువ ఐపీఎస్లు ఐఏఎస్లు ముందుకు వస్తారు అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఇదే కాదు, గతం నుంచి తీసుకుంటే మీ తాత ఏంట్రా ఐఏఎస్, నేను ఐఏఎస్, మా నాన్న ఐఏఎస్ ఇట్లా చెప్పుకుంటూ వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ చూసినా కనపడుతుంది. తరాలు మారినా కూడా వాళ్ళంతా కూడా ఉన్నత విద్యావంతులుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కాకి మాధవరావు గారి కుమార్తె సునీత గారు ఐఏఎస్, ఆయన అల్లుడు ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ రిటైర్ అయ్యారు. అట్లా చెప్పుకుంటూ వెళితే ఈ ఐఏఎస్లు అనేటువంటి వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఇన్స్పిరేషన్స్తో ముందుకు వస్తున్నటువంటి పేద కుటుంబాల నుంచి ఎంతోమంది వస్తున్నారు వాళ్ళు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా. వారంతా కూడా ఇలా వెళ్ళి ప్రజాప్రతినిధుల ముందు మోకరిల్లాలి, అంతకాడికి మాకెందుకు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అని చెప్పని కానీ అనుకుంటే యువత నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు అనేది రావడం చాలా తగ్గిపోయే పరిస్థితి కూడా, ఇది ప్రభావం యువత మీద ఎక్కువ పడుతుంది అనేటువంటి ఆందోళన కూడా బాగా వ్యక్తమవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ప్రజాప్రతినిధులంతా తమ తీరు మార్చుకొని యువ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్కి రావాలి రండి అనేటువంటి విధంగా వ్యవహరించాలి తప్ప టార్గెట్ చేసి గత ప్రభుత్వంలో మీరు ఇలా వ్యవహరించారు, ఇప్పుడు మేము మీ పైన ఇలా వ్యవహరిస్తాం అనే రీతిని కాకుండా ఏదైనా వారి వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పి ఇలా కాదు అలా అని చెప్పి సరి చేసుకుని ముందుకెళ్ళేలా ఉండాలి తప్ప ఐఏఎస్ని ఐపీఎస్ని టార్గెట్ చేస్తూ పరిపాలన సాగిస్తే ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వం అయినా ఇబ్బందులు తప్పదని మాత్రం స్పష్టంగా చెప్తారు.